ఆస్తమా అటాక్ను ఇంత సింపుల్గా కంట్రోల్ చేయవచ్చా? ఆస్తమా ఉన్నవారు వీటితో జాగ్రత్త. ఇక మీదట మీరు ఆ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పని లేదు. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఈ 8 టిప్స్ పాటిస్తే ఆస్తమా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. నమస్కారం. ఆస్తమాతో బాధపడే వారికి ఆస్తమా అటాక్ అనే పేరు వినగానే గుండెల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆస్తమా అటాక్ అయినప్పుడు ఊపిరి సరిగా అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. ఛాతి బిగుతుగా అనిపిస్తుంది లేదా నొప్పిగా ఉంటుంది. ఒక్క క్షణం ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లుగా కూడా ఉంటుంది. ఇక మీదట మీరు ఆ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని సింపుల్ టిప్స్తో మీరు ఆస్తమా అటాక్ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఆ టిప్స్ ఏంటి అనేవి ఇప్పుడు చెప్తాను. వీడియోను మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక రకమైన డిజాస్టర్. ఊపిరితిత్తుల్లో ఉండే శ్వాస నాళాలు అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కానీ లేదా అవి సంకుచితం అయ్యి ఎర్రగా మారడం వల్ల కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఆస్తమా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి వస్తే ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. అందులో కొన్ని సాధారణమైన లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, అలాగే ఛాతి బిగుతు లేదా నొప్పిగా ఉండడం, మరియు ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక రావడం. ఇది పిల్లల్లో ఉబ్బసం యొక్క సాధారణ సంకేతం. వీటితో పాటు దగ్గు రావడం, ముఖ్యంగా రాత్రి లేదా ఉదయం పూట విపరీతంగా ఉండడం, శ్వాస సమస్య వల్ల నిద్ర పట్టడంలో ఇబ్బంది కలగడం వంటివి అన్నమాట. అసలు ఆస్తమా ఎందుకు అటాక్ అవుతుంది అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ కారకం ఆస్తమా అటాక్కు కారణమవుతుందో తెలిస్తే దానికి గురి కాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు కదా. ఆస్తమా అటాక్కు కారణమయ్యే మొదటి కారణం పర్యావరణ కాలుష్య కారకాలు, అలాగే అందులో ఉండే ఎలర్జీ కారకాలు మరియు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు. ఒత్తిడితో కూడిన జీవన శైలి కూడా ఆస్తమా అటాక్కు కారణమవుతుంది. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొదటి టిప్ అలర్జీ కారకాలకు గురి కాకుండా ఉండడం. ఆస్తమా అటాక్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన ఉత్తమమైన పనుల్లో అలర్జీ కారకాలకు గురి కాకుండా ఉండడం కూడా ఒకటి. వాతావరణంలో ఉండే దుమ్ము, పుప్పొడి, జంతువుల బొచ్చు వంటి అలర్జీ కారకాలకు దూరంగా ఉంటున్నామని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఈ అలర్జీ కారకాలు ఆస్తమా అటాక్ అవ్వడానికి కారణమవుతాయి. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ టిప్ సువాసన స్ప్రేలను నివారించండి. మన పరిసర ప్రాంతాలు సువాసనతో వెదజల్లాలని, అలాగే శరీరం యొక్క దుర్గంధాన్ని తగ్గించాలని చాలామంది పర్ఫ్యూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు. ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఉంటే మీరు వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే దుమ్ముతో పాటు శ్వాస సమస్యలకు మరొక ప్రధాన ట్రిగ్గర్ సువాసన స్ప్రేలు, పర్ఫ్యూమ్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, క్లీనింగ్ స్ప్రేలు మరియు ఇతర స్ప్రేలు మీ ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థకు అనేక సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ఆస్తమా ఉన్నవారు వీటిని నివారించడమే ఉత్తమం. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మూడవ టిప్ మీ ఎయిర్ ఫిల్టర్లను మార్చండి. ఇంట్లో లేదా కార్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చడం లేదా శుభ్రం చేయడం వంటివి చేయండి. లేకపోతే వీటిలో చేరిన దుమ్ము ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించడం వల్ల శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది, అలాగే ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన నాలుగవ టిప్ దుమ్మును నివారించండి. ఎయిర్ ఫిల్టర్లను మార్చడంతో పాటు మీ ఇల్లు, కార్యాలయంలో లేదా మీరు ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించే ఇతర ప్రాంతాల్లో
దుమ్ము చేరనివ్వకుండా తరచుగా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శుభ్రపరిచే సమయంలో దుమ్ము పీల్చకుండా ఉండడానికి మాస్క్ ధరించడం మర్చిపోకండి. ఇవే కాకుండా ఆస్తమా అటాక్ను ప్రభావవంతంగా నివారించే టిప్స్ ఇంకా ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో చేయాల్సిన 5వ టిప్, తగినంత నీరు త్రాగాలి. ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కేవలం ఆస్తమా అటాక్ను మాత్రమే నివారించడానికి కాకుండా మీ పూర్తి ఆరోగ్యానికి కూడా మంచిది. నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇలా బాగా హైడ్రేటెడ్గా ఉండడం వల్ల శ్లేష్మం చిక్కబడకుండా పలుచగా ఉంటుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు తగినన్ని నీళ్లు ఖచ్చితంగా తాగండి. ఒకవేళ పనిలో పడి నీళ్లను తాగడం మర్చిపోతున్నాము అని అనుకుంటే రిమైండర్ సెట్ చేసుకోండి, కానీ నీటిని తాగడం మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 6వ టిప్, జలుబును నివారించండి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి. ఎందుకంటే జలుబు వల్ల మీ ఆస్తమా లక్షణాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారి వస్తువులను తాకవలసి వస్తే వెంటనే మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం కొన్ని సింపుల్ టిప్స్తో కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ అలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని తెలుసుకోవాలి అని అంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 7వ టిప్, ఏ రకమైన పొగ అయినా సరే నివారించండి. పొగాకు, ధూపం, కొవ్వొత్తులు మరియు బాణాసంచాతో సహా ఇలా అన్ని పొగ మూలాలను బహిర్గతం అవ్వకుండా చేసుకోండి. అలాగే మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఎవరైనా ధూమపానం చేస్తున్నా వెంటనే ఆపమని చెప్పండి. ఒకవేళ అది సాధ్యపడని సమయంలో మీరు కాస్త దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. అంతేగాని దాన్ని ఉపేక్షించి మీరు ఆ పొగను పీల్చుకోకండి. ఒకవేళ మీరు గనక ధూమపానం చేసే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానుకోండి. ఎందుకంటే ధూమపానం ఎల్లప్పుడూ ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 8వ టిప్, హెర్బల్ టీస్. ఆస్తమాతో బాధపడుతున్న వారికి అల్లం మరియు వెల్లుల్లి టీ ఒక అద్భుతమైన టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో శోధ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధుల నుండి రక్షిస్తాయి. పైగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మీ ఆస్తమా కంట్రోల్లో ఉండడానికి ఈ టీని తరచుగా తీసుకుంటూ ఉండండి. ఈ టీని తయారు చేసుకోవడానికి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు మరియు చిన్న అల్లం ముక్కను తీసుకొని చూర్ణం చేసుకోవాలి. 1 కప్పు నీటిలో సగం కప్పు ఈ చూర్ణం వేసి మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి 1 టీ స్పూన్ తేనె కలుపుకొని రోజుకొకసారి తీసుకోవాలి. ఇది శ్వాసనాళాల్లో చేరిన కఫం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా అటాక్ అవ్వకుండా నివారిస్తుంది. ఈ 8 టిప్స్ ఫాలో అయితే మీ ఆస్తమా అటాక్ను కంట్రోల్ ఉంచడానికి అద్భుతంగా సహాయపడగలవు. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఎవరైనా ఆస్తమాతో బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేసి వారిని ఆస్తమా అటాక్ నుండి కాపాడండి. ఒకవేళ మీరు ఎటువంటి ఇన్హేలర్స్ వాడకుండా సహజంగా ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా నుండి శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే మీకు వర్ధన ఆయుర్వేద సరైన మార్గాన్ని చూపగలదు. ఎందుకంటే ఆస్తమాకు గత 25 ఏళ్ల నుండి స్వేదన, స్నేహన, వమనం మరియు ధూమపానం అంటే మెడికేటెడ్ స్మోకింగ్ వంటి ఉత్తమమైన ఆయుర్వేద సేవలను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే వర్ధన ఆయుర్వేద సహాయంతో మీరు కూడా ఆస్తమా రహిత జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి విలువైన టిప్స్ మరిన్ని తెలుసుకోవాలంటే వర్ధన ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.